హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు. వేద పండితులు, అధికారులు శ్రీ బిఆర్ నాయుడుకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1981వ సంవత్సరం నుండి విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 132 మంది విద్యార్థులు వివిధ వేద విభాగాల్లో శిక్షణ పొందుతూ ఉన్నారు. వేద విద్యను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎల్లప్పుడూ ముందుంటుందని శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు. వేద విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చడించారు. నెల్లూరు జిల్లాలోని ఆధ్యాత్మిక ప్రపంచనం కొనసాగుతోంది. తూర్పు కనుపూరులో 3 రోజుల పాటు అట్టహాసంగా సాగిన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా ముగిసింది. ముగింపు రోజున అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో కనుపూరు ప్రాంతం జన సముద్రాన్ని తలపించింది. జాతరలో చివరి రోజున భక్తులు 1000 కళ్ల దుత్తలను పగలకొట్టి ఆలయంపై ధాన్యం, ఉల్లిపాయలు చల్లి వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. అటు పోలేరమ్మ ఆలయం వద్ద కూడా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో నవీన్ కుమార్, చైర్మన్ శరత్ రామరెడ్డి, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను దిగ్విజయం చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నెల 27న జరగనున్న శ్రీరామ నవమి వేడుకల కోసం సీతారాములకు పోచంపల్లి కళాకారులు సిద్ధం చేసే పట్టు వస్త్రాల తయారీ ఘనంగా ప్రారంభమైంది. భక్త రామదాసు ధ్యాన మందిరంలో మగ్గాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వస్త్రాల తయారీకి శ్రీకారం చుట్టారు ఆలయ ఈవో కె దామోదర్రావు.
ఈ నెల 27న జరిగే రామయ్య కళ్యాణం, 28న జరిగే మహాపట్టాభిషేక వేడుకల కోసం ఈ వస్త్రాలను సర్వసిద్ధం చేస్తున్నారు. ఈ వస్త్రాలను ఎదుర్కోలు ఉత్సవం రోజున స్వామివారికి అందచేయనున్నారు. राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरम् आजानुबाहुं नीलाप्रकायं राजवरशेखरं रविकुलसुधाकरम् आजानुबाहुं नीलाप्रकायं राजारिकोदण्ड राजदीक्षा. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో ఈ నెల 20వ తారీఖున నిర్వహించుకునేబోయేటువంటి కళ్యాణాన్ని పురస్కరించుకొని మనకి ప్రత్యేకంగా చేనేత కళాకారుల సంఘం నుంచి జయరాజు గారు వాళ్ళ బృందంతో ఇక్కడికి వచ్చేసి, అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఇక్కడ వారు చేనేత వస్త్రాలు తయారు చేసేటువంటి యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మన కళ్యాణానికి చేనేత అంటే నేసినటువంటి పంచ, అమ్మవారికి పట్టు శారీ, మరి లక్ష్మణ స్వామివారికి, హనుమంత స్వామివారికి పట్టు వస్త్రాలు చేయటం అనేది ఇక్కడ మనకి వస్తున్నటువంటి సాంప్రదాయం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారి ప్రత్యేకంగా వారి బృందంతోనే ఇక్కడికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ తీసుకొచ్చి మరి భద్రాచలమే వచ్చి భద్రాచలంలో ప్రత్యక్షంగా ఈ మన ఇక్కడ ధ్యాన మందిరంలో తయారు చేయటం అనేది విశిష్టత. మరి వారికి ప్రత్యేకంగా మన దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటి మామిడి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ తిరుమల నాథస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరు కళ్యాణ మహోత్సవానికి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వేల సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ బాలవెంకటేశ్వర స్వామి అవతారంలో కొండ గుహలో వెలిశారని చరిత్ర చెబుతోంది. అనాదిగా ఇక్కడ భక్తులు గిరిజన సంప్రదాయాలతో పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. నేటి ఉత్సవాల్లో కూడా ఆ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు జరిగాయి. परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु निरन्तरं श्री तिरुमलनाथस्वामी परिपूर्ण शुभकटाक्ष सिद्धिरस्तु।
रोचमानः शोभनः शोभमानः कल्याणः ఓం నమో వెంకటేశాయ. ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడే ఈ వేద పండితులు ఈ ఆలయాన్ని గురించి నాకు వివరించారు. ఇది సుమారు 500 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ ఆలయం, స్వయంభూ విగ్రహం. ఇక్కడ నిత్య కైంకర్యాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇది శిథిలావస్థలో ఉండగా కొంతమంది దాతలు వచ్చి అత్యంత వ్యయంతో కూడినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని అంగరంగ వైభవంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయ కమిటీ వాళ్ళు టీటీడీ నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మీరు మాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం వ్యయం మీరు భరించలేనటువంటి స్థితిలో ఇది తిరుమల వెంకటేశ్వర స్వామిని నామకరణం పెట్టున్నారు పూర్వీకులు. కాబట్టి ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంగా భావించి ఇక్కడటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక రాబోయే రోజుల్లో టీటీడీ ఏం సహకారం కావాలంటే అది తూచా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.